తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఇవాళ పోలీసులు విచారణకు పిలిచారు. నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ ను పోలీసులు విచారించనున్నారు. ఎందుకు అనిల్ కుమార్ యాదవ్ ను విచారణకు పిలిచారంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమర్థించారంటూ ఆ కేసులో అనిల్ కుమార్ యాదవ్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమంగా అనిల్ కుమార్ యాదవ్ పై కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు అదే కేసులో అనిల్ కుమార్ యాదవ్ ను ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది తెలుగుదేశం పార్టీ గూండాలు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులు. వారిపైన కేసు నమోదు చేయకపోగా, వారిని అరెస్టు చేయకపోగా, వారిని జైల్లో వేయకపోగా ఇప్పుడు ప్రతిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. లిఖితపూర్వకంగా ఆయనతో స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు అదే కేసులో అనిల్ కుమార్ యాదవ్ ను ఏటుగా చేర్చి ఆయనతో ఈ రోజు లిఖితపూర్వక స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కుట్ర. ఓ మాజీ ఎమ్మెల్యే పైన 100 మంది గూండాలు వెళ్లి ఆయన ఇంటి పైన ఆయన లేని సమయంలో ఫర్నిచర్ ధ్వంసం చేసి, వారి ఇంటిని ధ్వంసం చేసి, వారి ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేసి, చుట్టుపక్కల వాళ్ళని భయపెట్టి రణరంగాన్ని సృష్టించిన 100 మంది గూండాలపై కేసు నమోదు చేయకుండా, వారిని అక్కడికి పంపిన వారిపై కేసు నమోదు చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలపై కేసు నమోదు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. అదే సమయంలో అదే రోజున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కనుక ఇంట్లో ఉంటే ఆయన పైన దాడి చేసేవారు కాదా? ఆయన ప్రాణాలు ప్రమాదంలో పడేవి కాదా? ఇలాంటి దౌర్జన్యానికి దాడికి ప్రేరేపించినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ దాడికి పాల్పడినటువంటి వారి అనుచరులు, వీరందరిపైన కేసు నమోదు చేయాలి. వీరందరిపైన కేసు నమోదు చేయకపోగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసు నమోదు చేసి వ్యాఖ్యలను సమర్థించారంటూ అనిల్ కుమార్ యాదవ్ పైన కేసు నమోదు చేసి తెలుగుదేశం పార్టీ వేధింపుల పర్వం కొనసాగిస్తోంది నెల్లూరు జిల్లాలో అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో ఏ విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించింది రాష్ట్రం అంతా చూసింది. ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నించారు, వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఆ సమయంలో కూడా నల్లపురెడ్డి పైన కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ను కూడా కేసుల్లో కిరికించడం ద్వారా అనిల్ కుమార్ యాదవ్ వాయిస్ ను, ఆయన గొంతును నొక్కాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కుట్రపూరితంగా అనిల్ కుమార్ యాదవ్ ను ఈ కేసులో ఇరికిస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ తరఫున గట్టిగా మాట్లాడుతున్నారు, ధీటుగా తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు స్పందిస్తూ వైఎస్ఆర్సీపీకి బలమైన గొంతుకగా నిలుస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో ఆయనను ఇరికించేందుకు, అరెస్టు చేసేందుకు కుట్ర పన్నింది. అందులో భాగంగానే ఇవాళ విచారణకు పిలిచింది. విచారణ తర్వాత తెలుగుదేశం కూటమి ఎలాంటి కుట్రలకు తెరలేపుతోంది, ఎలాంటి వ్యూహాలతో, కుయుక్తులతో ముందుకు వెళ్తుందన్నది ఒక రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం తెలుగుదేశం కూటమి కుట్రలకు, కుతంత్రాలకు, కుయుక్తులకు భయపడేది లేదు. చట్టానికి లోబడి కోర్టులోనే న్యాయం కోసం పోరాడతాం. అదే సమయంలో 4 ఏళ్ల పాటు తెలుగుదేశం కూటమి విధానాలను ఎండగొడుతూ ప్రజా కోర్టులో వారిని నిలబెడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నటువంటి సందర్భం. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.